వేసవికాలం వచ్చిందంటే చాలు పురపాలక సంఘాల్లో పూడిక తేదీ పేరుతో హడావుడి మొదలవుతుంది. కానీ ఆ పనులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో మురుగు వరద కాలువల ప్రక్షాళన అస్తవ్యస్తంగా తయారైంది. ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో కాలువలు మాత్రం బాగుపడడం లేదు. పర్యవేక్షణ లోపం మరియు పనులు నామమాత్రంగా చేసి వదిలివేయడంతో ప్రజాధనం వృధా అవుతుంది. తీసిన చెత్తను తీసినట్లు కాలువ గట్లపైనే వదిలేయడం వల్ల స్వల్ప వర్షానికి ఆ చెత్త తిరిగి కాలువలోకి చేరుతోంది. నరసరావుపేట పట్టణానికి ప్రధాన మురుగునీటి వనరైన కత్వా వాగు ఇప్పుడు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. గత ఎండాకాలంలో 4 లక్షల రూపాయలతో ఈ వాగును శుభ్రం చేసినా ఎక్కడి చెత్త అక్కడే ఉండడం గమనార్హం. ఇటీవల సంభవించిన ముంతా తుఫాన్ సమయంలో నరసరావుపేట అతలాకుతలమైన దృశ్యాలను మనం చూసాం. గతంలో ఓగేరు వాగు పొంగి జొన్నలగడ్డ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తాజాగా ముంతా తుఫాన్ దెబ్బకు బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, బరంపేట, ఆవుల సత్రం, ఐలా బజార్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నడుంలోతు నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆవుల సత్రం దగ్గర మురికి కాలువ పూడికకు గత ఏడాది 2 లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడడం లేదు. ప్రస్తుతం కత్వా వాగు చూస్తుంటే అది కాలువలా కాకుండా ఒక డంపింగ్ యార్డ్లా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా అవి కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని జనం అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవి కాలంలోనైనా కత్వా వాగులోని ఆక్రమణలు తొలగించి చెత్తను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి పట్టణాన్ని ముంపు నుండి కాపాడాలని నరసరావుపేట వాసులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ బరంపేట పోస్ట్ ఆఫీస్ లైన్లో మాత్రం ఇళ్ళు మునిగిపోతున్నాయండి. ఇళ్లలో నీళ్లు మోకాళ్ళు లోతు నడువులో నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి చక్కబడాలంటే వాక్కు అక్కడ సప్లై కాకుండా బ్రిడ్జి కడితే తప్ప అది బాగుపడదు. ఇవాళ నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఆడ బ్రిడ్జి కట్టాలంటే బ్రిడ్జి కడితే కానీ ఈ బాధ పోతుందని ఎప్పటి నుంచి చెప్తున్నా. ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడోళ్ళు పట్టించుకోలేదు, పోయినోళ్ళు పట్టించుకోలేదు, ఉండోళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ఆ సట్టాది చేసి అక్కడ 4-5 కాణాలు పెట్టిన బ్రిడ్జి కట్టినా చాలు, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎంత వర్షం పడ్డా నీళ్ళు వెళ్ళిపోతాయి. లేకపోతే నీళ్ళు మాత్రం ఇళ్ళలోకి వచ్చి మోకాళ్ళు నడుములు నీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. పోతే రెండోది, ఇక్కడ ఎన్నిసార్లు పనిచేసిన కాలువలు, ఆ మెయిన్ కాలువ అయితే తిరుపతమ్మ గుడి దగ్గర నుంచి బారు మొత్తం బ్లాక్ అయింది. సైడ్ కాలువలు పోస్ట్ ఆఫీస్ లైన్ కాలువ బ్లాక్ అయిపోయి 20 రోజులు అయింది. వచ్చి చెప్తే ఒకరోజు వచ్చి కొద్దిగా తీసిపోయారు, మళ్ళీ రాలా. రెండో రోజు వస్తాం రాలా. అందుకని దయచేసి ఆ కాలువల గురించి, ఆ వాక్ గురించి, ఆ బ్రిడ్జి గురించి అందరు గట్టిగా పనిచేసి చేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వర్షం వచ్చిందంటే ఉండాతి కావట్లేదండి. వర్షం వచ్చిందంటే ఉండాతి కావట్లా. ఎంత నీళ్ళు వస్తాయి, ఇళ్ళు మునిగిపోతుంటాయి, అన్నీ కొట్టుకుపోతాయి. ఉండవు అన్నీ. ఈ కట్ట బాగా చేపించలేదు, ఈ కాలువలు బాగు చేపించలేదు, వైనం చేపిట్లా. మాకు ఎన్నాళ్ళు ఉంటాం ఇన్నాళ్ళు? ఇదంతా వైనం లేకుండా వాగు శుభ్రం చేయించండి కొంచెం, అదేగా మాకు కావాల్సింది. సత్తంపల్లి రోడ్లో ఉన్న కత్వా బాగు వర్షాకాలం వస్తే మనకి నీళ్ళు మొత్తం ఇదైపోయి ఇక్కడ రాముల గుడి మళ్ళీ అవసరం దాకా నీళ్ళు వచ్చి మునిగిపోతుంది మొత్తం. దీన్ని ఇక్కడ ఒక ఫ్లేవర్ లాగా కట్టేసి కొంచెం ఇబ్బంది లేకుండా చేస్తే ఎండాకాలం కాబట్టి క్లీన్ చేసేసి మొత్తం ఇది చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు జొన్నగొడ దాకా వచ్చి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఇదైపోయింది. ఇక స్టేడియం కూడా మునిగిపోయింది. ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం నీళ్ళు వచ్చేసి రాముల గుడి దగ్గర మొత్తం ఇదైంది. దీన్ని కొంచెం బ్రిడ్జ్ చేసేసి కొంచెం శాశ్వత పరిష్కారంగా చేస్తే కత్వా వాగులు కొంచెం రిపేర్ చేయించేసి ఇక్కడ ప్రజలకు కానీ, ఈ బీసీ కాలనీ కానీ, చంద్రబాబు నాయుడు కాలనీ కానీ, ఇటువైపు ఉన్న మా అందరికి కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది.
దీన్ని కొంచెం పట్టించుకొని కత్తాబాగుని సరి చేయించి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చేయించేసి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. బరంపేట 34వ వార్డు. అసలు మనకు పట్టించుకోవట్లేదు, కాలువ తీయట్లేదు, కాలువ తీసినా ఎత్తట్లేదు. అసలు ఎక్కడెక్కడ చెత్త తీసుకొచ్చేస్తున్నారు, దోమలు కొడుతున్నాయి. అసలు మేము అల్లాడిపోతున్నాం. కాలువ శుభ్రం చేయించి ఆ సప్తా సరిగ్గా వైనం చేయండి. మేము వాన వస్తే నీళ్ళు వస్తున్నాయి మా ఇళ్ళల్లో. అసలు మేము ఉండలేకపోతున్నాం. మాకు అసలు ఎవరు వచ్చినా మాకు పట్టించుకోవట్లేదు. ఎప్పుడో చాలా కాలం నుంచి ఉంది. అసలు వాళ్ళు ఏమి వచ్చినా తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ టయానికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లా. నీళ్ళు వస్తాయి, ఇంట్లో ఇళ్ళల్లో వస్తాయి. అంత హైట్ కట్టుకున్నా కానీ ఇళ్ళల్లో వస్తున్నాయి. అది శుభ్రం చేయించండి. అది శుభ్రం చేసి రాకుండా చేయాలా నీళ్లు. ఇళ్ళల్లో నీళ్లు రాకుండా చేయండి దయచేసి. మాత్రం ఈ కాలువలలో ఒకటి వాన పడితే మాత్రం వర్షాలు వచ్చి మంచి లోతు నీళ్లు వస్తున్నాయి బరంపేటలో 34వ వార్డులో. దయచేసి మాత్రం మా బాధలు అర్థం చేసుకోండి. మురుగునీరు పోయేటువంటి కాలవల లేకుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు వేసేటువంటి డంపింగ్ యార్డ్లా అని అర్థం కావటం లేదు. ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడెక్కడ చెత్త తీసుకొచ్చి కాలువల్లో వేసి ఆ కాలువల్లో నుంచి నీరు ప్రవహించకుండా చేస్తూ ఉన్నారు. అది ఇంతై ఒటిడింతై అన్నట్టు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. కత్వా చెరువుకు సంబంధించినటువంటి డ్రైనేజీ కాలువ కూడా ఇటీవల కాలంలో పూర్తిగా దాన్ని ఆక్రమించడం జరిగింది. జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట పట్టణానికి సంబంధించినటువంటి నీరు మొత్తం వీటి ద్వారానే ప్రవహించాలి. కాబట్టి వాటిపైన ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. పరిశుభ్రమైన సిటీగా మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ప్రధానంగా స్టేడియం వద్దనున్న లో లెవెల్ చప్టా, అదేవిధంగా ఆవుల సత్రం వద్దనున్న కత్వా చెరువు డ్రైనేజీ కాలువ, వీటన్నిటి మీద ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ సుమారు 6 లక్షలకు పైగా ఈ పూడికతీత పనులకు కేటాయిస్తూ పనులు జరుపుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే పెద్ద ఎత్తున తూటికాడ ప్లాస్టిక్ వ్యర్థాలతో మొత్తంగా లో లెవెల్ చప్టా వాగు మొత్తం పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. అదేవిధంగా కత్వా చెరువు వద్ద ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలో కూడా విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి కేవలం వీటిని శుభ్రం చేయడానికి లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చిస్తున్నారు. కానీ దీనికి పూర్తి పరిష్కారం అనేది మున్సిపల్ అధికారులు ఆలోచించడం లేదు. ముఖ్యంగా అవినీతికి అడ్డాగా నర్సాపేట మున్సిపల్ కార్యాలయం పేరొందిందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. మున్సిపల్ అధికారులు దీనిలో ఉన్న ఈ తూటికాడ కానీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ తొలగించడంలో సరైన విధి విధానాలు అవలంబించకుండా తాత్కాలికంగా ఏదో శుభ్రం చేస్తున్నామనే పేరుతో బిల్లులు చేసుకోవడం, ఆ డబ్బులు తమ ఖాతాల్లో వేసుకోవడం అధికారులకి పరిపాటిగా మారిందని ప్రచారం జరుగుతుంది. మేము ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి లో లెవెల్ చప్టా కానీ అదేవిధంగా కత్వా చెరువు డ్రైనేజ్ కాలువ కానీ ఈ రెండు పరిశుభ్రం చేయకపోతే రాబో వర్షాకాలంలో వరదల సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా ఉన్న చంద్రబాబు నాయుడు కాలనీ కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న బరంపేట తదితర ప్రాంతాల్లో కాలనీల్లో ఉన్న ప్రజలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉన్నది. వరద నీరు సరిగా ప్రవహించక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా ముంపుకు గురవడంతో పాటు ప్రధాన రోడ్డు అయినటువంటి సత్తెనపల్లి టు నర్సాపేట రోడ్డు అనేది ముంపునకు గురయ్యి వాహనాల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి గతంలో కూడా అనేక సార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా కత్వా చెరువు డ్రైనేజీ కాలువ ఆక్రమణకు గురైందని చుట్టుపక్కల పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్లు, ఆ కాలువలు, చెరువు భూమి కూడా ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు. దీని మీద ప్రజా సంఘాలుగా మేము పెద్ద ఎత్తున అదేవిధంగా మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు శూన్యం. ఇప్పటికీ కూడా కత్వా చెరువు డ్రైనేజీ కాలువలో ఆక్రమణలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి.
వీటి మీద పూర్తి పరిష్కారంగా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించి పట్టణ ప్రజలు ముంపును గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది. మేము ప్రజా సంఘాలుగా ఒకటే తెలియజేస్తున్నాం, మున్సిపల్ అధికారులు పూర్తి పరిష్కారంతో ఒక దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడ ఈ లో లెవెల్ చప్టాలో కానీ కత్వాజరు డ్రైనేజ్ కాలువలో కానీ పరిశుభ్రత చేయించాలని చెప్పి కాసులు కక్కుర్తిపడే అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.